శాఖ సంబంధించిన మంత్రివర్యులుగా చేసినారు కాబట్టి పూర్తి విషయానికి క్షుణ్ణంగా కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ ముందుకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది కూడా వారు అయితే చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లన్నా ఆయాలన్నా కూడా మీ అందరూ తెలుసు, గతంలో ఎన్నో ఏళ్ల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ప్రజల్లో తీవ్రంగా తీసుకెళ్లాలన్నా పని చేయాలన్నా కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు చాలా ప్రధానమైన బాధ్యత ఉండి, పాపం ఎండాకాలం ఉన్నా వానాకాలం ఉన్నా ఏదున్నా కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మిగతా వాళ్ళు పని చేసినా చేయకున్నా కూడా జనాభా లెక్కలు చేయాలన్నా లేకపోతే ఓటర్లకు సంబంధించిన కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది, ఆయాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే తెలంగాణ ఉద్యమం టైంలో చాలామంది వాళ్ళు కూడా ఆయాలు టీచర్లు కూడా ఉద్యోగం చేసిండ్రు కాబట్టి ఆ రోజులో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి కూడా పెండింగ్లో వాళ్ళ జీతాలు ఎవ్వరు పెంచక చాలని జీతాలతో 4,000 రూపాయలతోనే చాలా కుటుంబం పోషణకు కూడా ఇబ్బంది అవుతూ కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆ సెంటర్లో నడిపే విధంగా ఉండేది. కానీ మన మహానుభావుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక వారి కష్టాలు గుర్తించి ప్రధానంగా వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచే గొప్ప కార్యక్రమం 4,000 రూపాయల నుంచి 13,650 రూపాయల వరకు కూడా వాళ్ళకు టీచర్లకు పెంచి ఆయాలకు కూడా జీతాలు పెంచి సూపర్వైజర్లను కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించిన గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఆ రోజుల్లో ఎందుకంటే ఒకటే సత్యవతి రాథోడ్ గారు చాలా క్లుప్తంగా చెప్పారు, ఏంటంటే ఏదున్నా కరప్షన్ జరగకుండా మెరిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కింద పిల్లల ఏదైతే పేద ఇంటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు వాళ్ళకు నాణ్యమైన వాళ్ళకు అంటే ఆలు నేర్పించడానికి ఏబీసీలు నేర్పించిన దాని నుంచి కూడా వాళ్ళకు క్షుణ్ణంగా కొంచెం మంచి జ్ఞానం కలగాలని చెప్పి చదువుకునే వాళ్ళు ఉండాలి. రాజకీయ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే రేపటి ఇంకేం చేస్తూ కూడా పైరవీలు చేస్తూ ఉంటే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంచి పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో అసలు మెరిట్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చిందే కేసీఆర్. ప్రధాన అంశం ఏంటంటే కరప్షన్ జరగవద్దు, లంచాలు తీసుకోవద్దు, ఏదో ఫలానా ఎమ్మెల్యే చెప్తారో ఇంకేదో చెప్తారో ఫిలప్ చేయొద్దని ఒక గొప్ప అంశం తీసుకొచ్చారు. కానీ ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలలో వాళ్ళ డిక్లరేషన్లో కూడా ఒక భాగం ఏంటంటే అంగన్వాడీ టీచర్ల కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి భర్తీ చేస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేసి వాళ్ళ 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానే దాంట్లో స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఎవరి దగ్గరైనా వాళ్ళు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అక్కడ టీచర్లను ఆయాలను ఫిలప్ చేసుకోవాలంటే కలెక్టర్ల పేరుతోని వాళ్ళకు 10% మార్కులు కలపడం అంటే వాళ్ళ జేబులో 10 రూపాయలు దాచుకోవడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అందుకే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్కామ్ గేస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అన్ని స్కాములే. ఏ సంక్షేమ పథకాల గురించి ఏ విషయాల గురించి ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా కూడా ప్రతి సబ్జెక్టులో కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే కాకుండా ఎంతసేపు దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క పని స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే మేము ఏదైతే వారు పెద్దలు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు జీవో నెంబర్ 37ను కూడా దాన్ని రద్దు చేసి క్షుణ్ణంగా కూడా యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే మెరిట్ బేసిస్న తీసుకున్నారో అదే మాదిరిగా 15,000 కాకపోతే ఇంకా రాష్ట్రంలో నలుమూలల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీ పోస్టులను ప్రతి ఒక్కటి భర్తీ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళా వింగ్ తరఫున మేము ఇక్కడ వేదిక ఉన్న అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు, ఎందుకంటే ఇంత గతంలో వాళ్ళకు వాళ్ళకి సరిగ్గా వర్కర్లు అనేవాళ్ళు, కానీ కేసీఆర్ గారు వర్కర్లు అనడం ఏంది? వాళ్ళు పొద్దున్న లేస్తే గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వాళ్ళు గుడ్డు ఇవ్వడం పాలు ఇవ్వడం వాళ్ళ క్షేమం కోసం చూసుకుంటూ ఆ పిల్లలు పెరగడానికి గొప్పగా ఒక తల్లిలాగా ఉండే వాళ్ళకి వర్కర్లను పిలవడం కాదు, గౌరవప్రాయంగా వాళ్ళని టీచర్లు అని పిలవాలని గొప్ప గౌరవించిన వ్యక్తి ఎవరంటే మహానుభావుడు కేసీఆర్ గారు. కాబట్టి ఏవైతే వారు మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా జీవోను రద్దు చేస్తూ స్పష్టంగా ఏదైతే మీరు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనో దాన్ని మేము సంతోషపడతాం, కానీ దాన్ని 10 మార్కులు కలుపుతామనే విషయాన్ని మీరు దాన్ని విరమించుకొని యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. సత్యవతి గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టాలి, ఒక పారదర్శక పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇందాక సత్యవతి గారు చాలా క్లియర్గా చెప్పారు. అంగన్వాడీల విషయానికి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో
అంగన్వాడీలకు కానీ ఆయాలకు కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలు, టీచర్లు, ఆయాలు చాలా కష్టపడతారు, వాళ్ళ శ్రమ ఎక్కువ ఉంది, ఆ శ్రమకు తగిన గుర్తింపు లేదు. వాళ్ళ శ్రమను మనం గుర్తించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడం, అదేవిధంగా వాళ్ళను ఇందాక చెప్పినట్టుగా అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరినైతే ఎంపిక చేస్తారో వాళ్ళకే అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా ఇచ్చేవాళ్ళు. ఆ కల్చర్ ఉండొద్దు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మాత్రం ఒక అంటే ఎలిజిబిలిటీ ఉండి మంచి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10th మంచి పర్సంటేజ్ వచ్చినటువంటి అంగన్వాడీలనే ఎంపిక చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ ప్రక్రియనే జరిగింది. అదే పద్ధతిలో ఒక ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. కానీ 10 మార్కులు అనేది రావడం వల్ల అది సత్యవతి గారు చెప్పినట్టుగా అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అవినీతి అయితే కొనసాగిందో మళ్ళీ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో ఈ జీవో ద్వారా అంగన్వాడీలకు ఏదైతే ఒక నోటీస్ ఇచ్చారో దీన్ని కూడా మళ్ళీ 10 మార్కులు కలపడం అంటే మళ్ళీ ఒక అవినీతి కేంద్రంగా మార్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు అనేది ఇది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారో వాళ్ళందరం కూడా ఆలోచించుకోవాలి. ఆనాడు మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కేంద్రంగా చేయాలనేది చూస్తుంది అనేది ఆలోచించాలి. కానీ ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజల వెంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక చిన్న యాడింగ్ ప్లీజ్, దయచేసి ఇది కూడా ఒక సబ్జెక్ట్. నేను అంటే దీనికి వేరే చిన్న మాకు ఒక బాక్స్ ఇచ్చి మా అన్నలు మాకు సహకరించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులందరూ కలిసి ఒక బస్సు యాత్ర పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో లంబాడీలు గిరిజనులుగా ఎస్టీ జాబితాలో ఉన్నారు. అందులో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 76లో తెలంగాణలో ఉండే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు. అయితే అది 50 ఏళ్ళు కావస్తుంది కాబట్టి సంబరాలు, సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇవాళ ఒక బస్సు యాత్రని చేశారు. ఆ బస్సు యాత్ర చేస్తున్న మా సోదరులందరికీ కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే మీరు ఆ బస్సు యాత్రలు బస్సు ఎక్కి అచ్చంపేటో మహబూబ్ నగరో కాకుండా ఢిల్లీ పోతే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ 56లో వచ్చినప్పుడు తెలంగాణలో ఉండే లంబాడీలకు రాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలకు రిజర్వేషన్ ఎస్టీ జాబితాలో 56లో చేర్చారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే. తెలంగాణ